హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఇవాళ మేము ఒక లైవ్ మ్యూజిక్ పార్టీకి వెళ్ళినాం అన్నమాట. అండ్ ఫస్ట్ టైం మేము ముగ్గురం కలిసి వెళ్ళడం. సో నేను మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసరికి అన్న చెల్లెలు ఇద్దరు కలిసి పార్టీ ప్లేస్ టికెట్స్ అన్నీ బుక్ చేసారు. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్లో బ్రీజ్ మంకీ అనమాట. మేము చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉండే, బికాస్ ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక కాన్సర్ట్ ఇట్లాంటి ఒక ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయడము. సో సన్నీయే మేనేజ్మెంట్ అంతా అనమాట. ఈయన కూడా చాలా ఎగ్జైటెడ్ ఉండే. నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయినా, బికాజ్ నాకు ఏం తెలియదు. ట్రైన్లో ఉన్నప్పుడు నాకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు ఈవినింగ్ అట్లా వెళ్దామని చెప్పేసి. ఆ గ్యాప్లో నేను 1 అవర్లో మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అంతా ప్లాన్ చేసేసిన. కావాలనే ఇది ఫస్ట్ టైం మేము ఇద్దరం అనుకొని బ్లాక్ వేసుకున్నాం. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎవరిది బర్త్డే ఉందో వాళ్ళకి ఇట్లా స్పెసిఫిక్గా వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి మంకీ కాబట్టి, అంటే ప్లేస్ పేరు బ్రీజ్ మంకీ కాబట్టి మంకీ థీమ్లో రెడీ అయ్యి వాళ్ళు వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేసిర్రు. అండ్ ఈ ప్లేస్లో కింద ఫ్లోర్లో ఉంది అండ్ పైన కూడా అకామిడేషన్ అంటే కూర్చోడానికి ఎంజాయ్ చేయడానికి ఉండే అనమాట. కానీ మాకు వచ్చిన బిగ్ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ వెజిటేరియన్స్. ఆబ్వియస్లీ ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియలేదు. ఫుడ్ కానీ డ్రింక్స్ అయితే నో ఆల్కహాలిక్ కాబట్టి మొజిటోస్తో సరిపెట్టేసుకున్నాం. సో ఇక్కడ రాగానే ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళేసి సన్నీ నేను మిర్రర్ సెల్ఫీస్ కోసం ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలు చేసే ఫస్ట్ పని ఇదే కదా. చాలా కష్టపడిన తర్వాత నాకు సన్నీకి నాకు ఒక స్నాప్కి పిక్ వచ్చింది. అండ్ ఇక్కడ పార్టీ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా మంకీలాగా ఎవరైతే రెడీ అయ్యారో వాళ్ళు స్టార్ట్ చేసిర్రు అన్నమాట థీమ్ అంతా కూడా. సో మేము చాలా హ్యాపీగా చాలా ఫన్ సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ నాకు ఈ పార్టీలో చాలామంది సెలబ్రిటీస్ కనిపించారు. నిజంగానే షాక్ అయినా. సెలబ్రిటీస్ అంటే మరీ హీరో హీరోయిన్స్ ఏం కాదు, కానీ ఈ బిగ్ బాస్ వాళ్ళు, టీవీలో యాంకర్స్ వాళ్ళు వచ్చిర్రు అన్నమాట. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. అండ్ ఇక్కడ పార్టీ స్టార్ట్ అయిపోయింది. మ్యూజిక్ మీరే విని చెప్పండి. మెయిన్ ప్రాబ్లం నాకైతే చాలా ఇబ్బంది అయింది, బికాజ్ నాకు అస్సలు డ్యాన్స్ రాదు. సన్నీ దత్తు ఏమో మంచిగా డ్యాన్స్ చేస్తారు. జస్ట్ నేను మ్యూజిక్ ఎంజాయ్ చేసిన అండ్ ఫుడ్ ఎంజాయ్ చేసిన. ఫుడ్ ఆప్షన్స్లో కూడా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా కష్టం అవుతుంది, బికాజ్ మేము ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి ఉన్న కొన్ని వాటిల్లో మళ్ళీ సేమ్ పన్నీర్ అట్లా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ డ్రింక్స్ కూడా మొజిటోస్ అవి చాలా కామన్, చాలా ఓవర్ ప్రైజ్డ్ అనిపించినాయి. బయట 120కి దొరికే మొజిటో ఇక్కడ 500 అట్లా ఉండే. అండ్ వాళ్ళిద్దరు మస్తు డ్యాన్స్ చేసుకుంటే చిల్ అయ్యారు అనమాట. ఎందుకంటే వాళ్ళు బేసిక్గానే డ్యాన్స్ చేస్తారు, ఇంకా ఇట్లాంటి పార్టీ ప్లేస్లో ఇంకా చేస్తారు. నేనైతే జస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే దత్తుండి ఫుడ్ ఒక్కసారైనా లైఫ్లో పక్కకు పెట్టి మనం వచ్చిన ప్లేస్లో డ్యాన్స్ చేయాలంటే నేను జస్ట్ లిటరల్లీ కొంచెం ట్రై చేసిన సన్నీతో, బట్ నాకు అస్సలు రాదు, నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళైతే పక్కా డ్యాన్స్ చేస్తూ మంచిగా చిల్ అయ్యేటోళ్ళే వెళ్ళాలని నా ఒపీనియన్. మేము మాత్రం మ్యూజిక్ ఎంజాయ్ చేసేసి వచ్చినాం అనమాట. దీని తర్వాత అండ్ దత్తు నేను కూడా డ్యాన్స్ చేయడానికి ట్రై చేసినాం. నాతోని ఎంతసేపు వాళ్ళు ట్రై చేసిరంటే డ్యాన్స్ చేయించడానికి. బట్ లైఫ్లో అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి కూడా వెళ్ళాలనిపించింది. మీరే చూడండి మా డ్యాన్స్.
ఫైనల్గా అట్లా మ్యూజిక్ ఎంజాయ్ చేసి మంచి ఫుడ్ తినేసి ఇంటికి వచ్చినాం అనమాట. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ లైవ్ మ్యూజిక్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.